జగన్ ప్రభుత్వ హయాంలో అరాచకాలకు కొమ్ము కాసి 5 ఏళ్ల పాటు అమాయకులను వేధించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాష్ట్రంలో ప్రభుత్వం మారినా సామాన్య ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు. ఈ ఏడాది జూన్ 15 నుంచి నెల 6వ తేదీ వరకు కూటమి ప్రభుత్వంలో పోలీస్ శాఖ పనితీరు ఇతర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే అట్టడుగున ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతుల సమావేశంలో ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. 20 శాఖలు అందిస్తున్న సేవలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించగా పోలీస్ శాఖ అట్టడుగున 18వ స్థానంలో ఉంది. వైద్యం, పౌర సరఫరాలు, వ్యవసాయం, విద్యుత్, హౌసింగ్, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, పాఠశాల విద్య, పట్టణాభివృద్ధి లాంటి శాఖలన్నీ పోలీసుల కంటే మెరుగైన సేవలు అందిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతల్లో పలువురు సామాన్యుల భూములు, ఆస్తులు కబ్జా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రారంభించిన ప్రజా దర్బార్లో అందుతున్న వేలాది ఫిర్యాదుల్లో అత్యధికం భూ, ఆస్తి వ్యవహారాలకు సంబంధించినవే. ప్రతి 10 వినతుల్లో 5 రెవెన్యూవే. ఇవే సమస్యలపై పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఇది సివిల్ వివాదం, కోర్టులో తేల్చుకోండి అని అంటున్నారు. మరికొందరు కాకీలు డబ్బులు ఇచ్చిన వారి వైపో లేదా ఒత్తిడి తెచ్చిన వారి వైపో మొగ్గు చూపుతున్నారు. దీంతో రాష్ట్రంలో చాలా చోట్ల ఆస్తి వివాదాలు పరిష్కారం కావట్లేదు. ప్రతి సోమవారం జిల్లా ఎస్పీకి అందే వినతుల్లోనూ ఆస్తి వివాదాలకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. రెండవ సమస్య సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలకు సంబంధించింది. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్, వాటికి బ్యాంకు ఖాతా లింక్ అయి ఉండడంతో ఏదో రూపంలో సైబర్ నేరగాళ్లు మోసగిస్తున్నారు. వీటిపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే నీకు ఫోన్ ఎందుకు, ఎవడో ఓటీపీ అడిగితే చెప్పడమేనా, వాడెక్కడో రాజస్థాన్లో ఉంటాడు, అంత దూరం వెళ్లినా చిక్కుతాడా, ఫోన్పే లాంటి యాప్లు తీసేసి నగదు లావాదేవీలు చేసుకో అంటూ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు మాటలతో గాయపరుస్తున్నారు.